పెద్దన ఏంటి ఈ గడిచిన 5 సంవత్సరాల్లో నారాయణ స్వామి గారిది పనితీరు ఎలా ఉంది ఇక్కడ? హలో, నేను కూడా వైసీపీలోనే ఉన్నాము. 30 ఏళ్ళు కదా కష్టపడినాము. వైసీపీలో ఏం న్యాయం జరగలేదు కాబట్టి ఏ ఏ మాత్రం మార్పు అనేది లేదు. కష్టపడి వైసీపీకి ఎంతో చేసినాము. అతను ఏం చేయలేదు కాబట్టి మా పంచాయతీకి ఏం మార్పు రాలేదు కాబట్టి ఈరోజు టీడీపీలో చేరడం జరిగింది. ఈరోజు టీడీపీలో మార్పు వస్తుంది అనే ఉద్దేశంతో టీడీపీకి చేరినాం. అభివృద్ధి అంటే చాలా అభివృద్ధి చేశారని చెప్తా ఉన్నారు కదా వాళ్ళు వైసీపీ నాయకులు. మా పంచాయతీకి ఏం అభివృద్ధి చేయలే. అభివృద్ధి కూడా ఏం చేసినామంటే టీడీపీలోనే చేసినాం. టీడీపీలో చేసిన అభివృద్ధి సిమెంట్ రోడ్లు కానీ అంత సిమెంట్ రోడ్ గిమెంట్ అంతా టీడీపీలో చేసినాం. కానీ నేను వైసీపీ ఉన్నా టీడీపీ గవర్నమెంట్ అని నేను టీకేంపేట సిమెంట్ రోడ్లో అడుగు పెట్టకుండా మొత్తం సిమెంట్ రోడ్ వేసినాను. మళ్ళీ డ్రైనేజ్ అడిగినాము. ఈ వైసీపీ వచ్చేకాళ్ళకు ఒక డ్రైనేజ్ కూడా ఏం లేదు. ఆ రోజు టీడీపీ వేసిన డబ్బులు కూడా మాకు రాలేదు, వీళ్ళు చేయలేదు. అది చేయలేదు కాబట్టి ఈరోజు 20 లక్షలు డబ్బులు కూడా రావాలి కాబట్టి దీంట్లో ఉంటే మనకి ఏమి మార్పు అనేది లేదు కాబట్టి అది మీకు వైసీపీ వదిలేసి టీడీపీలో జరగడం జరిగింది. ఇక్కడ ఎన్డీఏ కూటమి తరఫున అదే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బిఎం థామస్ గారు పోటీ చేయబోతున్నారు జీడీ నెల్లూరు నియోజకవర్గం నుంచి. మరి ఈయన ఇక్కడ ఎలా ఉండబోతా ఉంది? ఇతను ఇంకో మీదట కదా చేయాలి. ఇప్పుడైనా ఫస్ట్ అతను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినాక అతను గెలిచినాక అతను తీరు ఎట్లా ఉంటుంది అని మనం చూడాలి. ఇప్పుడు ఫస్ట్ లో చెప్పలేము కదా. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ మీకు అభివృద్ధి చేయగలని అనిపిస్తా? అభివృద్ధి చేయగలుగుతానే చేరినాం. ఇంకా అభివృద్ధి బాగా చేరుతుంది అనే ఉద్దేశంతోనే ఆలోచించి దీంట్లో ఏమి అభివృద్ధి లేదు కాబట్టి ఆ తెలుగుదేశంలోనే నేను చాలా పనులు చేశాను. సిమెంట్ రోడ్ ఏందో ఈ మరి చెరువు చేయడం, రోజు 10 కోట్ల చెరువు దర్శనరాజును పట్టుకొని చెరువు చేసినాము, రోడ్లు వేసినాము, మొత్తం ఇంటి జాగాలు తీసినాము. అన్ని టీడీపీ గవర్నమెంట్లోనే చేసిన. టీడీపీ గవర్నమెంట్లో చేసినా కానీ మళ్ళీ వైఎస్ఆర్కు 10 ఏళ్ళుగా ఉంటే కూడా ఈ 10 ఏళ్ళుగా నాకు ఏమి మార్పే లేదు. 10 ఏళ్ళు చూసి మళ్ళీ దీనివల్ల మనకి ఏమి సాయం చేయలేదు. మన పంచాయతీకి న్యాయం జరగలేదు. 10 మందికి ఉద్యోగాలు కూడా కావాలి. ఫస్ట్లో కూడా అడిగిన మాకు గ్రామానికి ఏం కావాలని ఫస్ట్ గా ఎలక్షన్ జరుగుతా అడిగితే మాకు ఏం వద్దు, నాకు 10 మందికి గ్రామంలో 10 మందికి ఉద్యోగాలు తీస్తే చాలు, చదువుకునే పిల్లకాయలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి చేస్తే చాలు. ఆ రోజు మంత్రి గారు ఏం చెప్పిన, నారాయణ స్వామి గారు ఏం చెప్పిన, మంచి మాట అడిగినావు, నా కోసం నీ కోసం ఏం అడగలేదు, 10 మంది కోసం అడిగినావు అన్నాడు. సరే మళ్ళీ అడిగినాం. మళ్ళీ గవర్నమెంట్ వెళ్ళిపోయింది అన్నాడు. మళ్ళీ ఎలక్షన్ జరిగింది, మళ్ళీ అడిగినాడు. రెండో ఎలక్షన్ కూడా అయ్యా ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, నాకేం అవసరం లేదు. 10 మంది పిల్లకాయలు చదువుకున్న పిల్లకాయలకు వాళ్ళకి ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి న్యాయం చేస్తే చాలని. ఆ రోజు నుంచి కూడా ఒక పిల్లోడు కూడా ఒక ఉద్యోగం మా 2 పంచాయతీలో ఏమి జరగలేదు. ఇంకా 10 ఏళ్ళు చూసినా ఏమి జరగలేదు అనేసి ఈరోజు ఇంకా మార్పు అనేది రావాలా అనే ఉద్దేశంతో థామస్ అన్న మార్పు చేస్తాడేమో ఉద్దేశంతో మార్పు చేస్తాడని ఆ ఉద్దేశంలో ఆడ చేరాల్సింది వచ్చింది. ఈసారి థామస్ గారి గెలుపు అది చెప్పలేము. గెలుపు అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే.